మహీంద్రా అంటే మనకి గుర్తుకొచ్చేది ఆ ఎస్యూవి లుక్స్, 4x4 పర్ఫార్మెన్స్ అండ్ స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ. అన్నిటికన్నా ముఖ్యంగా మహీంద్రా అనేది మన ఇండియన్ బ్రాండ్. సో ఇలాంటి కంపెనీ ఈవీ మార్కెట్లోకి 2023 జనవరిలోనైతే అడుగుపెట్టింది. మహీంద్రా XUV 300 ప్లాట్ఫామ్ పైన XUV 400 అనే వాళ్ళ ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ని వాళ్ళు 2023 జనవరిలోనైతే లాంచ్ చేశారు. సో 2022లో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కార్ అయిన టాటా నెక్సాన్ ఈవీకి పోటీగా మహీంద్రా ఈ XUV 400 ఎలక్ట్రిక్ కార్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. కాకపోతే వాళ్ళు ఊహించిన విధంగా 2023లో వాళ్ళకన్ని సేల్స్ అయితే రాలేదు. టాటా కార్స్తో కంపేర్ చేసుకుంటే ఈ మహీంద్రా కార్స్లో ఇంటీరియర్స్లో వీళ్ళు కొంచెం ల్యాగ్ అయితే అయ్యారు. అంటే అదే ఓల్డ్ స్కూల్ ఇంటీరియర్స్ని వీళ్ళు ఎలక్ట్రిక్ కార్లోనైతే ఇవ్వడం జరిగింది. సో అది వర్కౌట్ అవ్వకపోవడంతో ఈ 2024లో ఈ మహీంద్రా XUV 400లో కొన్ని అప్గ్రేడ్స్ చేసి XUV 400 ప్రో అనే పేరుతో రీసెంట్గానే మహీంద్రా వీళ్ళ ఎలక్ట్రిక్ కార్ని అయితే లాంచ్ చేసింది. సో ఈ వీడియోలో ఈ మహీంద్రా XUV 400 ప్రో గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఎవరికైతే మహీంద్రా బ్రాండ్ ఇష్టం ఉంటుందో అండ్ ఎలక్ట్రిక్ కార్స్ని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఎలక్ట్రిక్ కార్స్ తెలుగుని చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఈ మహీంద్రా XUV 400 ప్రో ఎలక్ట్రిక్ కార్ పైన వాక్ అరౌండ్ రివ్యూ ఆల్రెడీ మన ఈవీ తెలుగు ఛానల్లో ఉంది. దాని లింక్ ఇక్కడ పైన ఐకార్డ్స్లో వస్తుంది, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. సో ఆ వీడియోలో నేను మిస్ అయిన అండ్ నేను చెప్పని కొన్ని పాయింట్స్ని ఈ వీడియోలోనైతే నేను కవర్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని అయితే ఖచ్చితంగా చూడండి. ముందుగా ఈ కార్ గురించి మాట్లాడుకుంటే ఎక్స్టీరియర్స్ పరంగా ప్రీవియస్గా ఉన్న 400కి అండ్ 400 ప్రోకి మనకి ఎలాంటి చేంజెస్ అయితే లేవు. వీళ్ళు అడిషనల్గా ఒక కొత్త కలర్ దీంట్లోనైతే ఇచ్చారు. దాని పేరు స్టెల్లార్ బ్లూ అంట. సో ఈ స్టెల్లార్ బ్లూ అనే కొత్త కలర్ని వీరు ఈ XUV 400 ప్రోలోనైతే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీనికి మినహాయిస్తే మనకి ఎక్స్టీరియర్గా మేజర్ చేంజెస్ అయితే ఏమీ లేవు. ముఖ్యంగా వీళ్ళు ఇంటీరియర్స్లోనైతే చాలా అప్గ్రేడ్ చేశారు. సో ఇంటీరియర్స్లో ప్రీవియస్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ అనేది ఉండేది కాదు. ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లేని వైర్లెస్గా మనం కనెక్ట్ చేసే వాళ్ళమైతే కాదు. అండ్ ఆ ఏసీ కంట్రోల్స్ కానీ డాష్ బోర్డ్ కానీ డ్రైవర్ డిస్ప్లే కానీ కొంచెం పాతగా ఉండేది. సో ఇప్పుడు దాన్ని మొత్తానికి అప్గ్రేడ్ చేసేసి మనకి 10.25 ఇంచెస్ డ్రైవర్ డిస్ప్లే, 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ని వీళ్ళైతే తీసుకొచ్చారు. అండ్ దీనికి OTA అప్డేట్స్ సపోర్ట్ కూడా ఇచ్చారు. కానీ ఎన్ని అప్గ్రేడ్స్ ఇచ్చినా వీళ్ళు టాటాని అయితే బీట్ చేయలేకపోయారని చెప్పుకోవచ్చు. సో టాటా వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన ఫేస్ లిఫ్ట్ వర్జన్తో కంపేర్ చేసుకుంటే ఈ XUV 400లో ఇచ్చిన ఫీచర్స్ అనేవి ఎక్కడికి సరిపోవని చెప్పాలి. టాటా 2021లో ఇచ్చిన ఫీచర్స్ని XUV 400లో వీళ్ళు ఇప్పుడైతే ఇవ్వడం జరిగింది. సో ఇదే మేజర్ డిఫరెన్స్ టాటా ఎలక్ట్రిక్ కార్లకి మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లకి. అందుకే టాటా ఎలక్ట్రిక్ కార్ల యొక్క సేల్స్ అనేవి ఆకాశంలో ఉంటే మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ల యొక్క సేల్స్ అనేవి ఇప్పుడిప్పుడు నెమ్మదిగా పుంజుకుంటూ వస్తున్నాయి. సో ఇక మహీంద్రా XUV 400 ఎలక్ట్రిక్ కార్లోని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మొత్తంగా 2 వేరియంట్లు అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. అవి వచ్చేసరికి EC Pro అండ్ EL Pro. EC Proలో మనకి ప్రీవియస్గా ఉన్నట్టే ఒకటే బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ EC Proలో మనకి 34.5 kWh బ్యాటరీ ప్యాక్ వస్తుంది. 375 కిలోమీటర్ల రేంజ్ని మహీంద్రా వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఈ వేరియంట్తో మనకి 3.3 కిలోవాట్ల AC స్లో చార్జర్ అయితే వస్తుంది. అండ్ ఈ వేరియంట్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 14,49,000. టాటా నెక్సాన్ ఈవీ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ కూడా మనకి ఇక్కడి నుండే స్టార్ట్ అవుతుంది. ఈ వేరియంట్లో వాళ్ళు 375 కిలోమీటర్ల రేంజ్ని క్లెయిమ్ చేస్తున్నారు. కానీ మనకి రియల్ రేంజ్ ఒక 180 నుండి 200 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఈ EC Proలో మనకి ఇంటీరియర్లో అంతగా ఫీచర్స్ ఏమి ఉండవు. సో ఇంటీరియర్లో మీకు మంచి ఫీచర్స్ కావాలనుకుంటే EL Proలో కూడా ఇదే సేమ్ బ్యాటరీ ప్యాక్తో ఒక వేరియంట్ అయితే ఉంటుంది. సో దాన్ని మీరైతే తీసుకోవాలి. సో EL Proలో మనకి మొత్తంగా 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ ఉంటాయి. EC Proలో ఏ బ్యాటరీ ప్యాక్ వస్తుందో EL Proలో కూడా మనకి అదే బ్యాటరీ ప్యాక్ వస్తుంది, సేమ్ అదే రేంజ్ వస్తుంది. సో దాని ప్రైస్ వచ్చేసరికి 16,74,000. దీంట్లో మనకి 7.2 కిలోవాట్ AC ఫాస్ట్ చార్జర్ అయితే వస్తుంది. ప్రైస్ ఒక 1,20,000 ఎక్కువైనప్పటికీ మనకి దీంట్లో ఫాస్ట్ చార్జర్ వస్తుంది అండ్ కొన్ని ఫీచర్స్ కూడా ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇదే EC Proలో టాప్ ఎండ్ వేరియంట్లో 39.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 456 కిలోమీటర్ల రేంజ్ని మహీంద్రాని అయితే క్లెయిమ్ చేస్తుంది. దీంట్లో రియల్ రేంజ్ సిటీలో తిరిగితే 180 కిలోమీటర్లు, అదే హైవే పైన వెళ్తే 310 కిలోమీటర్ల వరకు వచ్చే ఛాన్స్ ఉంది. దీంట్లో కూడా మనకి 7.2 కిలోవాట్ల AC ఫాస్ట్ చార్జర్ వస్తుంది. అండ్ దీని ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 17,49,000. ఇక మోటార్ విషయానికి వచ్చేస్తే 150 bhp పవర్ జనరేట్ చేయగల ఫ్రంట్ వీల్ డ్రైవ్ మోటార్ అయితే మహీంద్రా XUV 400లో ఉంటుంది. అండ్ ఈ మోటార్ 310 న్యూటన్ మీటర్ల టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని 8.3 సెకండ్లలో ఈ కార్ అయితే చేరుకుంటుంది. సో ఇవన్నమాట మహీంద్రా XUV 400లో ఉన్న వేరియంట్
వేరియంట్స్, బ్యాటరీ ప్యాక్స్, వాటి రియల్ రేంజ్ అండ్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ అయితే సో చాలా మంది మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ని తీసుకోవాలా, టాటా ఎలక్ట్రిక్ కార్ని తీసుకోవాలా అని చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో స్ట్రేట్ అవే ఆన్సర్ టాటా ఎలక్ట్రిక్ కార్సే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మహీంద్రా కూడా బెస్టే, కాకపోతే వీళ్ళు ఫీచర్స్ పరంగా చాలా ల్యాగ్ అవుతున్నారు. వీళ్ళు టాటా కార్లతో కంపేర్ చేసుకుంటే 2 సంవత్సరాలు వెనుకబడ్డారని చెప్పుకోవాలి. అండ్ ప్రైసింగ్ లో కూడా కొంచెం అగ్రెసివ్నెస్ మహీంద్రా చూపించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్ యొక్క ప్రైస్ 15.5 lakhs నుండి స్టార్ట్ అవుతాయి. వీళ్ళు ఒక 14 lakhs 14.5 lakhs నుండి వీళ్ళ ప్రైసింగ్ ని స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళు మార్కెట్ ని అయితే క్యాప్చర్ చేసుకోగలుగుతారు. సేమ్ టాటా నెక్సాన్ ప్రైస్ లోనే దీన్ని లాంచ్ చేసి ఫీచర్స్ అనేవి వీళ్ళు తక్కువ ఇస్తే మాత్రం టాటా నెక్సాన్ ని బీట్ చేయడం వీళ్ళకి కష్టం అవుతుందని చెప్పాలి. ఇప్పటికీ మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ బెస్టే, బట్ టాటాతో కంపేర్ చేసుకుంటే ఫీచర్స్ పరంగా వీళ్ళు ల్యాగ్ అయితే అవుతారనమాట. మరి మీ ఒపీనియన్ ఏంటి? మీరు కనుక మార్కెట్లో ఉంటే టాటా నెక్సాన్ ఈవీని తీసుకుంటారా, మహీంద్రా XUV 400 తీసుకుంటారా? ఒకసారి కింద కామెంట్ చేసేయండి. ఈ మహీంద్రా XUV 400 ప్రోకి సంబంధించిన ప్రీ బుకింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. మీ దగ్గరలోని మహీంద్రా షోరూమ్ని విజిట్ చేసి 21,000 రూపీస్ పే చేసుకొని మీరు ఈ కార్ని ప్రీ బుక్ అయితే చేసుకోవచ్చు. ఫిబ్రవరిలో ఈ XUV 400 Pro యొక్క డెలివరీస్ అయితే స్టార్ట్ అవుతాయి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి దీని వాక్ అరౌండ్ రివ్యూ అయితే చూసేయండి. అక్కడ మీకు అన్ని డౌట్స్ అయితే క్లారిఫై అవుతాయి. సో వీడియోకి ఇంతే. మరి వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఎలక్ట్రిక్ కార్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.